లీలా ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. పుంగనూరు మండల వెలుగు సమైక్య చిత్తూరు డిఆర్డీఏ ద్వారా 986 మహిళా సంఘాలకు 2,87,00,000 రూపాయలను చెక్కుల రూపంలో పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు భవిత కార్యాలయంలో ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహణ. పుంగనూరు పురపాలక సంఘంలో శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ షమీం షరీఫ్ అధ్యక్షత వహించారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ పి త్యాగరాజు, టీడీపీ కౌన్సిలర్లు ప్రకాష్, శ్రీకాంత్లు సమావేశంలో మాట్లాడారు. పురపాలక సంఘంలోని సమస్యలను చైర్పర్సన్ ద్వారా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకురాగా అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి తానెప్పుడు ముందుంటానని, సంబంధిత అధికారుల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిలకట్ట అమరేంద్ర, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ, మున్సిపల్ కు చెందిన ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అజెండాలోని 32 అంశాలను సమావేశంలో చర్చించి కౌన్సిల్ ఆమోదం తెలియజేసింది. ఈరోజు ప్రప్రథమంగా మన మున్సిపాలిటీకి చేసిన గౌరవ శాసనసభ్యుల గారికి మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు అంతర్జాతీయ సాక్షాత్తు వారే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల నాయకత్వం వహించి అమరావతి ఉద్యోగం ప్రారంభించి ప్రత్యేకంగా పుంగనూరు పట్ల సమస్యలు ప్రస్తావించడం చాలా తెలుసు. మొట్టమొదటి సమావేశానికి మాత్రం నేను రావడం జరిగింది. తర్వాత ఏ సమావేశానికి కూడా ఈ సంవత్సరం నేను ఈ సమావేశాల్లో పాల్గొనలేదు. మరి మా మిత్రులు కౌన్సిలర్ గారి అధ్యక్షత గారు ఈ సమావేశానికి ఒకసారిగా హాజరు కలిగితే తప్పకుండా వస్తానని చెప్పి మరి సమావేశాన్ని ఈరోజు పెట్టుకోవడం జరిగింది. చాలా సంతోషం. అందరూ ఈ సమావేశానికి హాజరు కావడం ఇదే సంతోషంగా ఉంది. అదే కాకుండా ఇప్పుడు లేని విధంగా ఈ మున్సిపాలిటీలో నేను శాసనసభ్యులు బాగుంటే కొన్ని కార్యక్రమాలను కూడా ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఆ రోజు పరిస్థితి చూస్తే దాదాపు 8 రోజులకు ఒకసారి మనం ప్రారంభించే పరిస్థితి కూడా లేకుండా దాదాపు పట్టణంలో ఏదో ముఖ్యమైన నిధులు తప్ప అక్కడ అన్నీ కూడా మట్టి రోడ్లు ఉన్నాయి, వెయిట్ సౌకర్యాలు కూడా తక్కువ ఉన్నాయి. కానీ ఈరోజు క్రమక్రమంగా బాగా రోడ్లు కానీ రైలు కానీ ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా మిగతా మున్సిపాలిటీస్ పోలిస్తే ఏ చిత్తూరు, తిరుపతి, కాళహస్తి తప్ప మిగతా మున్సిపాలిటీ కంటే కూడా ఈ సంవత్సరం మీరు దాదాపు 25 కోట్లుగా బడ్జెట్ ప్రతిపాదిస్తున్నారు. ఇది కూడా మీరు సాధించిన ప్రగతి కిందే నేను భావిస్తున్నాను. తప్పకుండా ఇదే విధంగా ఇంకా మీ 10 లోపల పట్టణంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా కౌన్సిలర్లందరూ కూడా సహకరించి అన్ని వార్డుల్లో కూడా పూర్తి చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. మా శక్తికి తగ్గట్టు ఒకవేళ అయినా కానీ నాకున్న పరిచయాలతో అధికారులందరూ కూడా నాకు బాగా సహకరిస్తున్నారు. తప్పకుండా ఏదైనా ఇక్కడ మనం ప్రగతి సాధించాలంటే ప్రభుత్వంలో పనిచేసే అధికారులతో అనేటువంటి కూడా పూర్తిగా మనం సాధించి తీరుతాం. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల తరఫున మేము విజయవాడలో కలవడం జరిగింది. అది కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఇక్కడ మేము ఒక డిపోను పూర్తి చేసుకొని దాన్ని ప్రారంభానికి దోచుకోకుండా పెట్టుకున్నాం. అదేవిధంగా ప్రాజెక్టు కోసం సమస్యలు పూర్తి చేసి చాలా రోజులు అయింది. అప్పుడు ఈ 2 కూడా పూర్తి చేస్తే నాకున్న విభేదాలతో తిరుపతి గారి కూడా పెండింగ్ ఉంచడం జరిగింది. మీరైనా ఇప్పుడు ప్రారంభిస్తారనుకుంటే సంవత్సరం అయితే ఉంది. ఇక మీద శ్రద్ధ తీసుకొని చేస్తే బాగుంటుందంటే ఆయన కూడా స్పందించడం జరిగింది. మరి ఈ పట్టణంలో పార్టీ సమానం లేకుండా మీరందరూ కూడా కృషి చేయండి. తప్పకుండా
మీరు తప్పనిసరిగా పాజిటివ్గా రండి. తప్పకుండా మా అందరూ కలిసి అవన్నీ కూడా సాధిస్తాం. వచ్చే 2.5 సంవత్సరం లోపల పూర్తి చేస్తాం. మిగిలిన పెద్ద కార్యక్రమం ఏదైనా ఇప్పుడు రామనీరు మనం కట్టిన సమస్యలు తీసుకోవడం కానీ, పట్టణానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు కానీ, ఏదైనా మనం ఒక 10 కాలాల పాటు మనకు ఉపయోగపడే విధంగా అన్నీ కూడా ఇప్పుడు చేయలేకపోయినా తిరిగి మన ఎన్నికల తర్వాత తప్పనిసరిగా అన్నీ కూడా చేస్తానని చెప్పి నిర్వహించుకుంటూ బడ్జెట్ సమావేశంలో మనం బడ్జెట్ గురించి చర్చించుకున్నాం. బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదం చేసుకున్నాం. ఈ బడ్జెట్ అనేది మనం కౌన్సిల్ పరిపాలన చేసుకునే దానికి ముఖ్యమైన ఆయుధం. మనం పట్టణ అభివృద్ధికి కానీ, పట్టణంలో సమస్యలు తీర్చేదానికి కానీ ప్రతి ఒక్క విషయంలో ఈ బడ్జెట్ అనేది చాలా ముఖ్యమైనది. మనం ఏదైనా ఖర్చు చేయాలనుకున్నా, అదేవిధంగా మనం ఏ విధంగా ఆదాయం సమకూర్చుకోవాలి మున్సిపాలిటీకి అనే విషయంపైన ఈ బడ్జెట్ అంచనాలు తయారు చేయడం జరుగుతుంది. ఈ బడ్జెట్ అంచనాలు అనేది తయారు చేయకుండా పోతే మన పరిపాలన అనేది సజావుగా సాగదు. ఈ యొక్క కార్యక్రమం మనం ఈ యొక్క సమావేశంలో ఒక అర్ధగంట కాలంలో మనం పూర్తి చేసుకున్నా కూడా ఈ యొక్క బడ్జెట్ అనేది తయారు చేయడానికి మన మున్సిపాలిటీలో ఉన్న వివిధ శాఖల్లోని అధికారులు అందరూ కూడా కనీసం ఒక నెల పాఠంగా కష్టపడకుండా ఈ బడ్జెట్ అనేది తయారు చేయడం కష్టమవుతుంది. మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అయితేనేమి, టౌన్ ప్లానింగ్ శాఖ అయితేనేమి, శానిటేషన్, ప్రతి ఒక్కటి కూడా అన్ని శాఖలు సమన్వయంతో ఈ యొక్క అంచనాలు తయారు చేస్తే తప్ప ఈ బడ్జెట్ అనేది తయారు కాదు. ముఖ్యంగా మనకి ఇంత మంచి బడ్జెట్ను మనకు సమకూర్చినటువంటి అధికారులకు, ప్రతి శాఖలో ఉన్న అధికారులందరూ కూడా కౌన్సిల్ సభ్యులందరూ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బడ్జెట్ను ఆధారంగా చేసుకొని మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీలోపు ఈ యొక్క బడ్జెట్ను మనం కలెక్టర్ గారికి పంపుకుంటే రాబోయే ఆర్థిక సంవత్సరం 16-17 మనకి డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్ను ఆమోదించిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈరోజు మనం పట్టణ అభివృద్ధి సాధిస్తున్నందుకు మన పట్టణ అభివృద్ధికి చేయుతున్నటువంటి మన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు కూడా మరొకసారి కౌన్సిల్ సభ్యులందరూ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన మున్సిపాలిటీని ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క విషయంలో ముందుకు తెస్తున్న మన స్వచ్ఛ భవనం ప్రకటించిన మన కమిషనర్ లోకేష్ వర్మ గారు కూడా కౌన్సిల్ సభ్యులందరి తరఫున, చైర్మన్, వైస్ చైర్మన్ అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క బడ్జెట్ను ఆమోదించిన దానికి ప్రత్యేకంగా ప్రతిపక్ష సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దినోత్సవం బడ్జెట్ పట్టిలో అన్ని బాగానే ఉన్నాయి. మనం ఇక్కడ పొందుపరిచినట్లుగా 5% వికలాంగుల అభివృద్ధికి కేటాయించబడిన నిధులు ఉన్నాయమ్మా. గత 2 బడ్జెట్, ఇది 3వ బడ్జెట్ మనం ప్రవేశపెడుతున్నాం. ఇక్కడ గత 2 బడ్జెట్ల విషయంలో కూడా వికలాంగులకు మనం ఎంత స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టామో, వారికి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టామో ఒకసారి పునఃసమీక్ష చేసుకుంటే బాగుంటుంది. అలాగే గౌరవ శాసనసభ్యులు తెలియజేసినట్టు చిత్తూరు జిల్లాకే కాదు యావత్ రాష్ట్రానికే తెలుసు, ముఖ్యమంత్రి గారికి, శాసనసభ్యుల వారికి ఏదో వైరం ఉందని చెప్పి ఒక అపోహ ఉండేది. సాక్షాత్తు వారే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల బృందానికి నాయకత్వం వహించి అమరావతి ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్లి ప్రత్యేకంగా పుంగనూరు పట్టణ సమస్యలను ప్రస్తావించడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం, అభినందనీయం. హృదయపూర్వకంగా ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాం. అలాగే ఏదైతే మన మానస పత్రిక ఆర్టీసీ బస్టాండ్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, వీటికి కౌన్సిల్ తరఫున కూడా మనం తీర్మానం చేసి గౌరవ శాసనసభ్యులు సూచనలు చెప్పి తీర్మానం చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించి వారి ద్వారా సాధ్యమైన త్వరగా ఆ పనులు పూర్తి చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. అలాగే ఆర్టీసీ బస్టాండ్ ఎంత అవసరమో ఆర్టీసీ బస్టాండ్ పోయే రోడ్డు కూడా చాలా దుస్థితిలో ఉందమ్మా. దాని మీద కూడా దృష్టి పెట్టండి. ఈరోజు కూడా పేపర్కి నీట్ చేశారు. అక్కడ ఆ వర్షం వచ్చినప్పుడు ఆ ప్రాంత పరిస్థితి ఎట్లుందో దాని మీద దయచేసి బడ్జెట్లో క్లియర్ కట్గా కమిషనర్ గారు పొందుపరిచారు. రోడ్ల నిర్వహణకు ప్రతి సంవత్సరం ₹1,00,000 పెట్టారు. అలాంటి ప్రధాన రహదారుల నిర్వహణ కదా ₹1,00,000 వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కొన్ని చిన్న సవరణలు ఉన్నాయి బడ్జెట్లో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ పొదుపులో భాగంగా మన పుంగనూరు పట్టణానికి LED బల్బులు సరఫరా చేశారు. నిర్వహణ కూడా సదరు గుత్తేదారునికి ఇచ్చారు. కానీ ఇక్కడ బడ్జెట్లో మళ్ళీ వీధి లైట్ల పరికరాలు కొనుగోలు మరి ఎక్కువ డబ్బులు చూపిస్తున్నారు. దాన్ని ఒకసారి గమనించవలసిందిగా ప్రశాంతానికి వాళ్ళు సపరేట్ ఇచ్చారండి. కొత్త ప్రాంతాలకు ఒక 25 లక్షలు పెట్టుకున్నారు. పరికరాలు కొనడానికి అన్నారండి. దాన్ని కొద్దిగా చూడండి. అలాగే వాకింగ్ మిషన్ మరమ్మతులు అండి. ఈరోజు ఆమె ఇచ్చేస్తారు కదా.
పుంగనూరు మండలం వెలుగు సమైక్య చిత్తూరు డిఆర్డీఏ వెలుగు సమైక్యల ఆధ్వర్యంలో శనివారం 986 మహిళా సంఘాలకు 2,87,00,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాల అర్బన్ రూరల్ వారికి రుణమాఫీ క్రింద మహిళలకు 3,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ షమీం షరీఫ్, వైస్ చైర్మన్ చిలగట్ట అమరేంద్ర, తంబళ్లపల్లి వైకాపా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎన్ రెడ్డప్ప, మున్సిపల్ కౌన్సిలర్లు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాలు ఆర్థిక ప్రాతిపదికన స్వయం సమృద్ధికి ఎదిగేందుకు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తారని కొనియాడారు. అసమర్థ పాలన వైద్యులకి తిరిగి 2.5 సంవత్సరాల్లోనే రామరాజ్యం రాజన్న పాలన రావడం జరుగుతుందన్నారు. ఆ పాలనలో మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆర్థిక పరంగా ఎదిగేందుకు వైకాపా రాష్ట్ర అధినేత జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఏదైతే మేము మనకందరికీ కూడా ఉపయోగపడతామో అలాంటి కార్యక్రమాలన్నీ కూడా రేపు ఎన్నికల ముందు మేము ముందు తీసుకొస్తాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని కూడా అమలు చేసే విధంగా ఆయన చర్యలు తీసుకుంటాడు. తప్పనిసరిగా తిరిగి మళ్ళా మనకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి కోరికలు ఏవైతే ఉన్నాయో తీయని కోరికలు ఆయన అన్ని కూడా పేదలకు అడిగినవి అడగని అన్ని కూడా ఇచ్చేళ్ళాడు. ఇంకా ఏమైనా చేయగలిగేవి ఉన్నాయేమో ఆయన చేయలేకపోయినాడు. కాబట్టి అవన్నీ కూడా నెరవేర్చాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి మీ అందరికీ మనసారా కోరుకుంటూ కార్యాలయంలో శనివారం ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆ శాఖకు చెందిన బిందు పిల్లల చేత కేక్ కట్ చేయించి ప్రతిభావంతులైన పిల్లలకు వారి తల్లిదండ్రులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ జనార్దన్ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులకు నూతన జీవన విధానానికి నిధులు విడుదల చేయడమే కాకుండా వారి ప్రతిభా ఉత్పత్తులను గుర్తించి ఉద్యోగ భద్రత ఇవ్వడం జరుగుతుందన్నారు. పుట్టుకతోనే వివిధ రకాల వైవిధ్యాలతో జన్మించిన చిన్నారులకు శారీరకంగా, మానసికంగా శిక్షణ ఇచ్చి సాధారణ పిల్లల స్థాయికి తీసుకువచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం భవితా కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. మూగ, చెవుడు, బుద్ధిమాంద్యం, అంగవైకల్యం ఉన్న చిన్నారులకు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యను అందించడం జరుగుతుందన్నారు. అలాగే శారీరక రుగ్మతలను తొలగించేందుకు ఫిజియోథెరపిస్ట్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లలు, భవిత కార్యాలయ సిబ్బంది, పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3న జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ సార్ జనార్దన్ రెడ్డి గారు, టీచర్ రామమోహన్ సార్ గారు, సిఆర్పి నారాయణ స్వామి, ఐఆర్టీ వెంకటరమణ, టీం చిత్ర ముఖ్య అధ్యక్షులు నిర్వహించారు. ఇక్కడ ఆల్ కేటగిరీ పిల్లలు మాకు ప్రజెంట్ అయినారు. ముఖ్యంగా ఎంఆర్ మానసిక వికలాంగత కలిగిన పిల్లలు వారి పనులు వాళ్ళు చేసుకునే విధంగా, అలాగే హెచ్ఐ వినికిడి లోపం గల పిల్లలు వీరు మాటలు నేర్పించడం, ఆల్కేడీ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ ఎన్ఆర్ఎస్ మాకు 24 మంది ఎన్రోల్ అయ్యారు. వీరికి ఇక్కడ ఎన్రోల్ అయిన పిల్లలకి ప్రతి నెల 300 రూపాయల ఛార్జెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం ఇక్కడ ఫిజియోథెరపీ క్యాంప్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మేడం డాక్టర్ దేవి వచ్చి వాళ్ళ విధులను నిర్వహిస్తున్నారు. ఇటువంటి ఆర్తో పిల్లలకి సర్జరీగా నీడ్ ఉన్నట్లయితే మేము తిరుపతికి తీసుకెళ్ళి సర్జరీస్ కూడా చేస్తున్నాము. ఈ మండలం ఈ మంత్ నుంచి ఆడియాలజిస్ట్ని కూడా మాకు నియమించడం జరిగింది. మేడం కూడా వస్తారు, దీప్తి మేడము. ఎంఈఓ సార్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పుంగనూరు అర్బన్ రూరల్ మండలాలలో తెల్ల రేషన్ కార్డులో ఏవైనా లోపాలు ఉంటే సరి చేసేందుకు స్థానిక షాదీ మహల్లో సమావేశాన్ని రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 278 అర్జీలు రావడం జరిగింది. ఇందులో 82 అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించినట్లు ఎంఆర్ఓ మునిరాజు ఎస్ఆర్టీవీకి తెలియజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రేషన్ కార్డులలో పేర్లు మార్చడం, మరణించిన వారి పేర్ల స్థానంలో లబ్ధిదారుల పేర్లను నమోదు చేయడం, రేషన్ కార్డులలో మరే సాంకేతిక లోపాలు ఉన్నా రేషన్ కార్డు లబ్ధిదారులు ఫిర్యాదులు అందజేసే వీలుంది. ఫిర్యాదులను పరిశీలించే క్షేత్రస్థాయిలో రెవెన్యూ వారు విచారించి మార్పుల చేర్పులకు ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుంది. ఈనాటి ముఖ్య అంశాలు: పుంగనూరు మండల వెలుగు సమైక్య చిత్తూరు డిఆర్డీఏ ద్వారా 986 మహిళా సంఘాలకు 2,87,00,000 రూపాయలను చెక్కుల రూపంలో పంపిణీ చేసిన
స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు భవిత కార్యాలయంలో ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహణ. ఇవి ఈనాటి SRTV వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.